300 గజాల స్థలాన్ని హైడ్రా పరిరక్షించింది. దీంతో హైడ్రా చర్యలపై కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. కాలనీలో వాటర్ ట్యాంక్, ఆలయం, స్కూల్, లైబ్రరీ, పార్క్, షాపింగ్ కాంప్లెక్స్ల కోసం కేటాయించిన ఈ స్థలాన్ని కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నించగా స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే స్థలాన్ని రక్షించిన హైడ్రా అధికారులకు ప్రభుత్వానికి కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జరిగినటువంటి సంఘటన కాలనీ స్థలాల కోసం కూడా హైడ్రా కమిషనర్ గారిని కలవడం జరిగింది. రంగన్న సార్ స్పందించి అతి త్వరలో నిర్ణయం తీసుకొని మన కాలనీకి స్థలాలు కాపాడుతానని హామీ ఇచ్చారు. కాబట్టి అతి త్వరలో వారం రోజులు పూర్తి కాకముందే కాలనీ స్థలాలు ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక ఫెన్సింగ్ వేసి ఒక సిఐ హైడ్రా సిఐ రాజశేఖర్ గారిని పిలిచి వాళ్ళ సహకారంతో కాలనీ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఉండి ఇంత మంచి ఏర్పాటు చేసుకొని కాలనీలు కాపాడాలనే ఉద్దేశంతో ఎటువంటి జాగాలు కబ్జాలు కాకుండా మన కాలనీ మన భూమి మన హక్కు కాబట్టి కాపాడుకోవడానికి ఈరోజు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇలాంటి నిర్ణయం తీసుకొని కాలనీ జాగాలు ఎటువంటి స్థలాలు ఎక్కడ పోకుండా కాలనీ అమ్ముడు పోకుండా కాపాడుకోవడానికి మన కాలనీ పెద్దలు మన గోరియ నరసింహ గారు, కవిత గారు, మన గౌరవ అధ్యక్షులు దింగి జంగన్న గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ హైడ్రా కమిషనర్ ఒక 100 మందితో వచ్చి మొత్తం ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఇవి అందరు కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ రిపోర్టర్లు కానీ వాళ్ళందరి సహకారంతో ఇంత న్యూస్ పోయింది. ఇంతకుముందు మీతో మాట్లాడినందుకు మీ యొక్క ఆధ్వర్యంలోనే మాకు ఒక మంచి హామీ ఇచ్చినటువంటి రంగనాథ్ సార్ కూడా చాలా థ్యాంక్ యూ. మీ ప్రెస్ రిపోర్టర్ వల్లనే మేము ఇంతవరకు ఫేమస్ అయ్యి ఒక సోషల్ వర్క్ చేస్తున్నాం కాలనీకి. ఎందుకంటే ఈ స్థలాలు మాకు సంబంధించిన కాదు, కాలనీలో ఉండే ప్రతి ఒక్క నివసిస్తున్నటువంటి అందరికీ. ఎందుకంటే ఈ స్కూలు, లైబ్రరీ, గుడి ఇవన్నీ మనకు మన 130 సర్వే నంబర్ల 12 ఎకరాలు ఉన్నది. 12 ఎకరాలు ఈరోజు జయప్రద కాలనీలో హైదరాబాద్ వచ్చి పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నిటికీ ఫెన్సింగ్ వేయడం అనేది చాలా సంతోషకరం. కొన్ని భూములు కబ్జాకై నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ విధంగా పబ్లిక్ ప్రాపర్టీ అంతా అన్యగ్రంథానికి గురవుతుందని కాలనీ వాసులు హైడ్రాను ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన వారం రోజుల్లో హైడ్రా స్పందించి ఇవి నిజంగా పబ్లిక్ ప్రాపర్టీసే, వీటిని పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఈరోజు సుమారు 100 మందితోని ఇక్కడికి విచ్చేసి సుమారు 5-6 వేల గజాల ల్యాండ్కు చుట్టూ ఫినిషింగ్ వేయడానికి హైడ్రా రావడం అనేది చాలా సంతోషంగా. ఇంకా ఎక్కడైతే ఉన్నాయో అన్ని పబ్లిక్ ప్రాపర్టీస్ను కాపాడాలని హైడ్రా వారికి విజ్ఞప్తి